హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం సూపర్ రెసిపీ తీసుకొచ్చానండి. అది ఏంటంటే క్రిస్పీ కార్న్ అనమాట. ఇదైతే సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేసేసుకోండి. మరి చూసారు కదా, ఇలా మొక్కజొన్నని ఒక లైన్ తీసుకుంటే చాలండి. మిగిలినవన్నీ కూడా ఇలా ఈజీగా మనం తీసేసుకోవచ్చు అనమాట. స్వీట్ కార్న్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా మనం పలుకులన్నీ కూడా తీసేసుకోవాలండి. సో ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసుకుని బాగా బాయిల్ చేసుకుని దాంట్లో మనం ఇవి అన్నీ కూడా బాయిల్ చేసేసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. నేనైతే ఇక్కడ నిమ్మకాయ రసం కూడా పిండుకున్నాను. అప్పుడైతే మనకి ఈ స్వీట్ కార్న్ అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలాగా ఇవన్నీ కూడా బాయిల్ చేసేసుకుందాం. ఇవి ఎక్కువసేపు బాయిల్ అవ్వక్కర్లేదండి, ఒక 2 to 5 minutesలో బాయిల్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇవన్నీ కూడా బాగా బాయిల్ చేసేసుకుందాం. రెస్టారెంట్లో అయితే వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ అవన్నీ యాడ్ చేస్తారండి. అవేం కాకుండా ఇంటిలోనే పిల్లలకి చక్కగా హెల్తీగా చేసి పెడితే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారనమాట. చూసారా, ఆల్రెడీ 2 minutesలో ఈ స్వీట్ కార్న్ అనేది బాయిల్ అయిపోయింది కదండి. ఇలాగా 5 minutesలో మనకి స్వీట్ కార్న్ అనేది ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదా, కలర్ కూడా ఎల్లో కలర్లోకి వచ్చేసిందండి. సో ఇలాగ ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందాం. మనం ఇలా కూడా తినేయొచ్చండి. దీంట్లో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టొమాటో వేసుకుని లైమ్ జ్యూస్ పిండుకుంటే స్వీట్ కార్న్ చాట్ అయిపోతుంది అనమాట. సో ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియో కూడా వాచ్ చేసేయండి. స్వీట్ కార్న్ అనేది ఎక్కువసేపు బాయిల్ చేయకూడదండి. అలా చేస్తే ఏమవుతుందంటే పేస్ట్ అయిపోతాయి అన్నమాట. మనకి ఇలా పలుకులుగా రావాలి అంటే ఎక్కువ వాటర్లో నిమ్మకాయ వేసుకుని ఉప్పు వేసుకుని బాయిల్ చేసుకున్నాక ఒక 5 minutesలో తీసేస్తే సరిపోతుందన్నమాట. ఇలాగ కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనకి పలుకులు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందామండి. దాంట్లోనే కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఇవన్నీ వేసుకొని ఇవి బాగా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ క్రిస్పీనెస్ కోసం నేను బియ్యం పిండి వాడుకుంటున్నానండి. రెస్టారెంట్లో అయితే మైదా వాడతారు, అది హెల్దీ కాదు కాబట్టి మనం ఇక్కడ బియ్యం పిండి వాడుకుందాం. మీరు ఇక్కడ కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో చూసారు కదా, ఇలాగా బియ్యం పిండి అనేది కోటింగ్ బాగా పట్టేటట్టు మనం పెట్టుకోవాలండి. అప్పుడు స్వీట్ కార్న్ అనేది బాగా క్రిస్పీగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం బాండి పెట్టుకుని ఆయిల్ బాగా వేడయ్యాక ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటాం. ఇవన్నీ కూడా ఎక్కువ ఒకేసారి వేసేయకూడదండి, కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటే మనకి పలుకులుగా వస్తాయన్నమాట. సో ఇది కూడా ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదండి, ఒక 2 minutesలో బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఇవి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే అవి టప్ అని పైకి తుల్లుతాయి అన్నమాట. దాని మీద జాలీలాగా ఏదైనా పెట్టుకుంటే అది మీ మీద పడకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, చిన్న గార్లిక్ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నామండి. ఇక్కడ మీరు ఆయిల్ వేసుకోకపోయినా కూడా మనకి ఇలాగ ఫ్రై చేసుకుంటే టేస్టీగానే ఉంటుందన్నమాట. సో ఇలాగ మనం ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్ ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకుందామండి. చూసారు కదా, రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ మనం ఇంటిలోనే హెల్తీగా చేసేసుకున్నాం కదా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి హెల్తీ రెసిపీస్ నా దగ్గర చాలా ఉన్నాయండి. ఇంకా కిడ్స్ హెల్తీ స్నాక్స్ అని, లంచ్ బాక్స్ రెసిపీస్ ఏంటి, నాన్ వెజ్, వెజ్, ఇంకా టిఫిన్స్ కూడా సూపర్ మిల్లెట్ రెసిపీస్ నా దగ్గర చాలా ఉన్నాయన్నమాట. సో ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.